నమస్తే అండి, వెల్కమ్ టు కుమారి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి దగ్గర నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ అండి. లెహమ్ అంటారనమాట, మటన్ని లెహమ్ అంటారనమాట అరబిక్లో. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. ఈ టైప్లో అసలు ఎవరూ చేయలేదు ఇంతవరకు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మా మేడం వాళ్ళకి చాలా చాలా ఇష్టం. స్మెల్ ఉండదు, అట్ ద సేమ్ టైం చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేయండి, ఎంత బాగుంటుందో మీరే టేస్ట్ చూసి చెప్పండి. ఇదిగోండి, ఫస్ట్ నేను శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. శుభ్రంగా కడుక్కుని కొంచెం ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టడం అంటే ఫస్ట్ వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు తెట్టి తేలి వరకు కొంచెం నీరు వేడెక్కే వరకు ఉంచుకుని ఆ నీరు ఫస్ట్ వాటర్ వంచేసానండి. ఫస్ట్ వాటర్ వంచేసుకుని మళ్ళీ 2 సార్లు కడుక్కుని కొత్త వాటర్ వేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు, కొంచెం సొంపు అన్నేసి వేస్తున్నానండి. ఇదిగోండి, ఇందులో ఒక చెక్క అనమాట ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇలా ఉడకనివ్వాలండి, గంట పైనే ఉడకాలండి మటను. అప్పుడే మెత్తగా అవుతుంది అనమాట ముక్క. గంట పైనే ఉడికించాలి, సిమ్లో ఉడికించాలి మూత పెట్టుకుని. కుక్కర్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. అదిగో చూసారు కదండి, మటన్ ఉడుకుతుంది. ఇలాగా మనం ఆయిల్ పెట్టుకుని ఇదిగోండి, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక క్యాప్సికము ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందామండి. మా ఇంట్లో అయితే రెడ్ ఆనియన్ అయిపోయినాయండి, ఉల్లిపాయలు అయిపోయినాయి రెడ్వి. అందు గురించి వైట్ ఆనియన్ యూజ్ చేస్తున్నాను. 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పొడవుగా స్లైసెస్ కింద. అదిగో క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నానండి. ముందుగా ఒక అరగంట సేపు ముందుగా నానబెట్టుకోవాలండి. రైస్ శుభ్రంగా ఇలా నీట్గా కడుక్కుని నీళ్ళు పోసుకుని ఇలా నీట్గా కడుక్కుని నానబెట్టుకోవాలండి. ఇది మటన్ ఉడుకుతుంది కదండి, 1/2 అవర్ ఉడికింది ఆల్రెడీ. 1/2 అవర్ ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్, పెద్ద స్పూన్లో సగం 1/2 స్పూన్ సాల్ట్ వేద్దాం. ఎందుకంటే ముందే వేయకూడదండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, బిర్యానీ సరుకులు వేసానండి. తర్వాత ఇంకొక అరగంట పైన ఉడకాలండి. గంట పైన ఉడికితే మెత్తగా అవుతుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు తీసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాప్సికమ్, క్యారెట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందామండి గార్నిష్ కోసం పైన. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకునండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేద్దామండి. పెద్ద స్పూన్ ఉంటుంది అనమాట, చిన్న స్పూన్. ఇందులో 3 యాలక్కాయలు, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇదిగోండి, ఒక ఉల్లిపాయ, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం కరివేపాకు వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద టమాటాలు అండి ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను, వేసేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకునండి మగ్గనిద్దామండి టమాటాలు. మగ్గనిద్దాం, చూద్దామండి. ఉడికిపోయింది, చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి మటను.
ఇదిగో ఇలా స్పూన్ పెడితే ఇలా ఘాటు పడిపోతుంది. తీసేసుకుందాం ప్లేట్లోకి. చూసారండి ఎలా ఉడికిపోయిందో, అంత చక్కగా మెత్తగా. బోన్ కూడా వేరు పడిపోతుంది, బోన్ బయటకు వచ్చేసింది. చూసారండి, ఇదిగో ఇలా స్పూన్ పెడుతుంటే మెత్తగా మెత్తగా అయిపోతుంది ముక్క. అంత మెత్తగా ఉడుకుతుంది అనమాట. గంట పైనే ఉడికింది నాకు. ఇప్పుడు ఈ వాటర్ పారవేయకూడదండి. ఇది మనం స్ట్రైనర్లో వేసేసుకుని ఆ వాటర్లో రైస్ వండుకోవాలండి. ఇదిగోండి రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. ఇందులో ఈ వాటర్ యాడ్ చేసి ఇందులో రైస్ వండుకుంటే రైస్ చాలా టేస్ట్ వస్తుందండి. మటన్ ఉడికిన వాటర్ యాడ్ చేసుకున్నాను కదండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, పెద్ద స్పూన్ సాల్ట్. కొంచెం ఆయిల్ వేద్దాం, 1 పెద్ద స్పూను. ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు, 2 చెక్కలు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకుంటే బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూద్దామండి. టమాటాలు మగ్గిపోయినాయి. కొంచెం ఉల్లిపాయలు పైన గార్నిష్ కోసం తీసుకున్నానండి. ఇదిగో ఇందాక ఫ్రై చేసుకున్నాయన్నీ ఇందులో వేసేద్దాం. ఇదిగోండి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేద్దామండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. ఇందులో కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం పసుపు, 1 పెద్ద స్పూన్తో 1/2 స్పూను మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ అన్నమాట. ధనియాలు జీలకర్ర నేను ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్నానండి, ధనియాల పొడి అన్నమాట. 1 పెద్ద స్పూన్ వేసానండి. ఇదిగో కర్రీ పౌడరు పెద్ద స్పూన్లో 1/2 స్పూన్ వేస్తున్నాను. మన ఇండియాలో చేసుకునే వాళ్ళు మసాలా పొడి వేసుకుంటారు కాబట్టి, మసాలాలు నూరుకుని వేసుకుంటారు కాబట్టి మిక్సీ పట్టుకుని ఇవన్నీ పొడులు వేయకపోయినా పర్లేదండి, ఎలాగ మసాలా పొడి ఉంటుంది కదా. ఇదిగోండి ఇందులోనే 1 చికెన్ స్టక్ వేస్తున్నానండి. చికెన్ స్టక్ అంటే ఇది ఈ విధంగా ఉంటుందండి, మ్యాజీ అంటారు చికెన్ స్టక్ అన్నమాట ఇది. ఇదిగోండి ఉడికిపోయిన మటన్ కూడా ఇందులో వేసేద్దాం. ఇది బాగా కలుపుకోవాలండి. అంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అనమాట, నేను కలిపిన తర్వాత చూపిస్తాను. చూసారండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో 5 నిమిషాలు మగ్గనిద్దాం. వాటర్ మరిగిపోయిందండి, రైస్ కోసం పెట్టిన వాటరు. ఇందులో రైస్ వేసేద్దాం. 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా, నీళ్ళు మిక్స్ చేసుకుని ఇందులో రైస్ వేసేసుకుందామండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడే రైస్లో వాటర్ చూసుకోండి, వాటర్, టేస్ట్, సాల్ట్. నాకైతే చెప్పకుందండి, అదిగో వేసాను మళ్ళీ సాల్ట్. ఉడికేటప్పుడే టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు తక్కువైనా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. రైస్ అయితే ఉడికిపోయిందండి. మరీ మనం తిని అంత మెత్తగా ఉడకకూడదండి, కొంచెం పొద్దున ఉండాలన్నమాట. ఇప్పుడు నీళ్లు వంచేసుకుందామండి, స్ట్రైనర్లో వేసేసుకుందాం. చూసారా ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ తీసుకుని ఇందులో వేసేసుకుందాం. సగం రైస్ వేసుకుందామండి. కొంచెం ఈ విధంగా ఉంటే ఆకులు తీసేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకుని ఫుడ్ కలర్ వేసుకుందామండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలరు పొడిగా ఉండే ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కూర వేసుకుందామండి మధ్యలో.
ఈ విధంగా మటన్ కర్రీ. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుందాం పైన. అదిగోండి, మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుని ఫుడ్ కలర్ వేసుకుని మళ్ళీ కూర వేసుకుంటున్నానండి, మిగిలిన కూర. ఇలా వేసుకున్న తర్వాత మిగతా రైస్ పైన వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. దీనిపైన అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుందాం. ఇలాగ అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని మూత పెట్టుకునండి సిమ్లో ఒక పావు గంట 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. రైసు సిమ్లోను లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలన్నమాట. చూసారండి, మూత మందంగా ఉంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టకపోయినా పర్వాలేదు. ఇది నా మూత అల్పంగా ఉందండి, అందుకే అల్యూమినియం ఫాయిల్ పెట్టాను అనమాట. పావు గంట అయిపోయిందండి, చూద్దాం. వావ్, బిర్యానీ యమ్మీగా రెడీ అయిపోయిందండి. చూసారా, ఆవిరి వచ్చేస్తుంది. నేను హాట్ బాక్స్లో వేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. కట్టేసుకుందామండి. చూసారండి, యమ్మీ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మాషాల్లా ఉంటుందండి. టేస్ట్ అదిరిపోద్ది. ఇదిగోండి సూపర్ మటన్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.